హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా ఎవరి హెల్ప్ లేకుండా బియ్యం పిండితో కరకరలాడే చెక్కల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా పెసరపప్పుని అలాగే పచ్చిశనగపప్పుని 1 గంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 4 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. ఈ పిండి మీరు బయట కొన్నదైనా పర్లేదండి, లేదంటే రేషన్ బియ్యం మరకేయించుకున్నదైనా పర్లేదు. ఇందులోకి 1 కప్పు నానబెట్టిన పెసరపప్పు వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో మిగతా అన్ని ఐటమ్స్ కూడా వేసుకోవాలండి. అలాగే అరకప్పు నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇందులోకి కారం కోసం ఒక 10 పచ్చిమిర్చి, అంగుళన్నర అల్లం ముక్క, అలాగే ఒక గుప్పెడంతా కరివేపాకుని కూడా మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ పిండిలో వేసుకుందామండి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోండి. ఇందులోకి ఒక అరకప్పు కరిగించిన వెన్న వేసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో కావాలంటే వేడి వేడి నూనె వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు చేతితో ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత కొంచెం పిండిని చేతితో తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలండి. ఇలా అయింది అంటే కనుక మనం వేసుకున్న వెన్న సరిపోయినట్టు, లేదంటే మరి కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని మనం పిండిని కలుపుకుందామండి. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో మసాలా వేసాం కదండి, అందులోనే నీళ్లు పోసుకొని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. మొత్తం నీళ్లు ఒకేసారి పోయకండి, కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. పిండినైతే ఈ విధంగా కొంచెం గట్టిగా, అలాగే ఈ విధంగా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండేటట్టు పిండి ముద్దను కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని పక్కన పెట్టుకుందామండి. అలాగే మిగతా పిండి ఆరిపోకుండా దీనిపైన ఒక తడి క్లాత్ కప్పి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. అలాగే మనం కొంచెం పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఏ సైజ్ అయితే చెక్కలు కావాలో ఆ సైజ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2-3 ఆయిల్కి తగ్గట్టుగా ఈ విధంగా బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి 2 వైపులా కూడా నూనె అప్లై చేసుకోండి. నూనె బాగా అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని పెట్టుకుని దానిపైన ప్లాస్టిక్ కవర్ని ఫోల్డ్ చేసుకొని అడుగు ఫ్లాట్గా ఉండే బౌల్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. చాలా సులభంగా ఈ పద్ధతిలో మనం చెక్కలు చేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఒక వాయికి ఎన్నైతే కావాలో అన్ని చెక్కల్ని ముందుగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రెస్ చేసుకున్న చెక్కల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి.
మరీ ఎక్కువగా వేసుకోకండి, బాండీకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇవి వేగే లోపల మరొక వాయి కూడా చెక్కల్ని అదే విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఎర్రగా కాలేంత వరకు మనం వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, మనం వేసుకున్న చెక్కలన్నీ కూడా ఫ్రై అయ్యి బుడగలన్నీ కూడా పోయినాయి కదండి. ఈ విధంగా అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇదే విధంగా చెక్కలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇవైతే మనకి నెల రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయండి, చాలా బాగుంటాయండి. మనమే చక్కగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిండితో చెక్కలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్.